చెరపకురా చెడేవు అంటారు. ప్రస్తుతం బ్రిటన్ పరిస్థితి అట్లాగే ఉంది. భారతదేశంలో మతాల మధ్య చిచ్చురేపి, అంటే స్వతంత్రం ఇచ్చే ముందు కూడా విషాన్ని చిమ్ముతా మతాల మధ్య చిచ్చురేపి ఆ చిచ్చు ద్వారా ఈ దేశాన్ని మొక్కలు చేసి సంతోషపడ్డారు. తీరా చూస్తే అట్లా మొక్కలైనటువంటి దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది బ్రతుకు తెరువు కోసం అంటూ బ్రిటన్కి వెళ్ళారు. వాళ్ళతో పాటుగా అట్లాంటి దేశాలకు సంబంధించినటువంటి మరికొంతమంది కూడా వెళ్ళారు. బంగ్లాదేశ్ నుండి, సిరియా నుండి. ఒకప్పుడు బ్రిటిష్ వాడు పరిపాలించినటువంటి సందర్భంలో మతాల మధ్య చిచ్చు పెడితే ఆ చిచ్చు రేగినటువంటి అనేక మంది ముస్లిం సామాజిక వర్గం లో ఉన్నటువంటి పెద్దల్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే, ఇప్పుడు ఆ తర్వాత శరణార్థుల పేరుతో అక్కడికి వెళ్ళిన వాళ్ళు కలిసి ఇప్పుడు బ్రిటన్ రాజకీయాలను శాసిస్తున్నారు. భవిష్యత్తులో అది ఇస్లామిక్ రాజ్యం అవుతుంది అన్నది ఇంతకుముందే జరిగినటువంటి చర్చ. ఇప్పుడు చూస్తే ఏకంగా ఇట్లాంటి చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఏకంగా కత్తులు పట్టుకుని ఉద్యమం చేస్తున్నటువంటి ఇదే ఊరేగింపులు చేస్తున్నటువంటి దృశ్యాలు హైలైట్ అవుతున్నాయి. బ్రిటన్లో ఇది జరుగుతున్నటువంటిది కత్తులతో ప్రదర్శనలు. ఏదైతే వాళ్ళు ఎన్నికల్లో గెలిచిన ప్రోగ్రాములు ఏది చేసుకున్నా సందడి చేస్తున్నా, ఇప్పుడు ఇది బ్రిటన్ పౌరులు, ఇది నా సొంతం కాదు, ట్వీట్ అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటిది. ఏంటి మన దేశంలో ఈ పద్ధతి, ఆయుధాలతో ఇట్లా తిరగడాన్ని మనం అనుమతిస్తున్నామా అని అడుగుతున్నటువంటిది సంచలనం అవుతుంది.